తెలుగుదేశం ప్రజలారా, జన సైనికులు, వీర మహిళలు చాలామంది ఫోన్ చేసి, ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఢిల్లీ వెళ్ళి టూరిజం మంత్రితో షెకావత్ గారితో మాట్లాడి నిధులు వెంటనే గ్రాంట్ అయితే ఈ తెలుగుదేశం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు, పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇచ్చి ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాడు, కానీ డబ్బులు అతను కలిసి అతను చేసిన పని వల్ల వచ్చినని మాట్లాడుతున్నాడు. ఇది చాలా అన్యాయం కదని అని నాకు చెప్పారు. అందుకే వీడియో చేస్తున్నానండి. వీడియో చేయడానికి కారణం అదేనండి. దారి తప్పుతున్న తెలుగుదేశం మంత్రులు, ఎంపీలు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు, దారి తప్పుతున్నారు. ఇది జన సైనికులకి, వీర మహిళలకి ఆగ్రహం తెప్పించే సిచ్యువేషన్ అండి. ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్న సమయంలో ఈ యొక్క మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అలా చేయడం చాలా తప్పండి. అది పేపర్లో ఏమొచ్చింది, గ్రాండ్ క్యానియన్ లాగా గండికోటని చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు, మన టూరిజం శాఖ మంత్రి కందులు దుర్గేష్ కనుక ఆయన తరపున ఈయన ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళాడు, మంత్రిని కలిశాడు, చెప్పాడు. నెక్స్ట్ డే డబ్బులు రిలీజ్ చేశారండి. రిలీజ్ చేస్తే ఈ మంత్రి ఏం చెప్పొచ్చు, ఇతను 4వ తరగతి ఎప్పుడో లెటర్ రాశాడని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. లెటర్ రాశాడు లేదు మనకు తెలియదు, ఒక లెటర్ రాశాడు అనుకుందాం, తప్పు లేదు. ఒక ఎంపీగా, ఒక రాష్ట్ర కేంద్ర మంత్రి, సహాయ కేంద్ర మంత్రిగా ఆయనకి బాధ్యత ఉంది. లెటర్ రాశాడు, ఫాలోఅప్ చేస్తున్నాడు. కానీ డబ్బులు ఎవరి వల్ల వచ్చినాయి, పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాతే డబ్బులు రిలీజ్ అయినాయి. నేను ఏంటంటే ఇతను కృషి కూడా ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఆ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి షెకావత్ గారితో పాటు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉండాలి అక్కడ. ఎందుకు చెప్పలేదు? అహం అడ్డొచ్చేసింది. అది దీన్ని అంటారు డబ్బు ఒకటిది సోకు ఒకటిదని. అందుకే ఎప్పటి నుంచో చాలామంది జన సైనికులకి ఈ తెలుగుదేశం వాళ్ళంటే ఒక అదో రకమైన ఇది ఉందండి. వీళ్ళు ఎప్పుడు మనల్ని మోసం చేస్తారు, మనల్ని వాడుకుంటారనే బాధ ఉందండి. అందుకే పవన్ కళ్యాణ్ గారితో చాలాసార్లు చెప్పారు. కానీ ఇది మనకి సమస్య ఏంటంటే, అక్కడ ఒక రాక్షసుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు. వాడు ఓడించాలి, ఓట్లు చీలనివ్వకూడదు, మనం పూర్తిగా గెలుస్తాం నమ్మకం మనకు లేదు, కనుక ఖచ్చితంగా ఓట్లు చీలకూడదంటే అందరం కలిసి పోటీ చేయాలి, అతను ముఖ్యంగా ఓడించాలి, అతను ఓడించడమే చాలా ముఖ్యమైనది అని చెప్పి ఆయన అందరినీ ఒప్పించాడు. మరి అంత ఒప్పించి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ కకావికలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పలకరించడానికి ఒక్క నాయకుడు ధైర్యం లేదు, ఆ రోజున ధైర్యం లేదు. అటువంటి చాలా నిరాశ నిస్సృహలతో తెలుగుదేశం తమ్ముళ్ళు కొట్టుకుంటుంటే, పార్టీ అడుగుకి వెళ్ళిపోయి ఉంటే, నారా లోకేష్ ఏం చేయలేక ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే, పార్టీ ఏమైపోతుందని ప్రతి ఒక్కడు బాధపడుతుంటే, ఆ సమయంలో ఒక ఆశాకిరణంలాగా ధైర్యంగా మొండిగా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి, చంద్రబాబు గారి పరిస్థితి చూసి బాధపడి, మనం ఒక్కటండి, మనిషి పెద్దవాడు, వయసులో ఉన్నవాడు, రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అటువంటి ముఖ్యమంత్రి పరిస్థితికి ఈ దుస్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ మీద కోపం వచ్చింది. ఆయన పరిస్థితి బాధపడి వెంటనే బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడండి. ఆ విశ్వాసం ఉండాలి కదండి వీళ్ళకి. విశ్వాసం అంటే వేరే మాకేదో కొమ్ములు, మాకేదో మెడల్స్, మనకి కిరీటాలు పెట్టాలని చెప్పండి జన సైనికులకి. కనీసం మర్యాద ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మాటలో మీరు చూడండి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నాడు, ఢిల్లీలో చెప్తున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు, ఏ మీటింగ్ అయినా ఆయన చెప్తున్నాడు. మరి వీళ్ళకి ఆ మనసు రాదండి. అదే జన సైనికులు వేరే మీద బాధపడుతుంటే వారి యొక్క బాధను నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. గ్రాండ్ క్యానియన్ గండికోట కోసం డబ్బులు రిలీజ్ అయింది. అది ప్యూర్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఢిల్లీ కలిసిందే జరిగింది. అది దాని గురించి చెప్పకపోవడం తప్పు తప్పు తప్పు. తెలుగుదేశం కేంద్ర మంత్రి చెప్పాడు కదండి, తప్పు కదండి. అది ప్రస్తావన తీసుకురావాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, కలిశారు అని చెప్పాలి. చెప్పి తెలిసిన తర్వాత అది రిలీజ్ అయింది, చాలా సంతోషం, నేను కూడా 4 తరగతి లెటర్ రాశాను అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఇది ఎందుకు చెప్తున్నంటే, జనసైనిక వీరమహిళలు బాధపడుతున్నారు. తెలుగుదేశం మంత్రులు ఇలా గాడి తప్పితే ముందు ఏం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే ఒక రాక్షసుడు ఎదురుకుండా అది మర్చిపోయి వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తే ఏం జరుగుతుందో, పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు సపోర్ట్ చేసుకుని వెళ్తారు వీళ్ళని అని ఒక్కసారి ప్రజలు భయపడుతున్నారు.
ప్రజల భయాన్ని గమనించిన తెలుగుదేశం వాళ్ళు మంత్రులు కాస్త హుందాగా ఉండి గౌరవించుతూ పార్టీని గౌరవించుకుంటూ జనసేన పార్టీని గౌరవిస్తూ ముందుకు వెళ్తే మంచిదని నేను ఒక పెద్దవాడిగా సలహా ఇస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఆయన ఒక జాతీయ నాయకుడి స్థాయికి ఎదిగి ఆయనకి అపార్ట్మెంట్ తీసుకుని ఆ మంత్రులు కలిసి మా రాష్ట్రానికి ఆయన సొంతంగా తిరగలేదు, జనసేన పార్టీ కోసం తిరగలేదు. ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పెండింగ్ ఉండిపోయినాయి. ఆ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు, అన్ని డబ్బులు వెనక్కి వాడుకోలేదు, ఆ డబ్బులు కూడా ఇవ్వండి మీరని చెప్పి అందరిని ప్రాధేయపడి చెప్పి వస్తే పవన్ కళ్యాణ్ ఆయన పేరు ప్రస్తావన తేకపోవడం ఎంత తప్పో ప్రజలు అనుకుంటున్నారని ఈ వీడియో ద్వారా తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కేంద్ర మంత్రులకి ఎంపీలకి తెలియజేస్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళు గౌరవించరు. ప్రజలు చూస్తున్నారని గమనించమని తెలుగుదేశం నాయకులకి చెబుతూ ఈ వీడియో విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.